కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదేంటంటే రష్మిక మంతన, అదేవిధంగా విజయ్ దేవరకొండ పెళ్లి. టాలీవుడ్‌లో వీళ్ళకంటూ ఓ ప్రత్యేకత ఉంది. వీళ్ళకంటూ ఒక ఫాలోవర్స్ ఉన్నారు, అభిమానులున్నారు. ఎటు చూసినా దీని గురించే చర్చ జరుగుతుంది. ఇప్పటివరకే వారికి సంబంధించినటువంటి పెళ్లి ఉదయపూర్‌లో జరిగింది. గ్రాండ్ హోటల్‌లో గూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్ చేశారు. అక్కడ పూర్తిగా 2 అంటే వివాహ బంధం అంతా కూడా 2 సాంప్రదాయాల ప్రకారం కూడా జరిగింది. తెలుగు, కొడువ. అంటే ఇద్దరికి సంబంధించి చాలా అన్యోన్యంగా అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రెజెంట్ దాని తర్వాత జరగబోయేది ఇక్కడే మనం ఉన్నటువంటి ఈ ప్లేస్. ఈ ప్లేస్‌లో మనం విజువల్స్‌లో చూడవచ్చు. మన కెమెరామాన్ కూడా చూపిస్తున్నాడు. అదంతా కూడా పూర్తిగా విజయ్ దేవరకొండకు సంబంధించి తుమ్మనపేట గ్రామం ఇది. బల్మూరు మండలానికి వస్తుంది. ఇక్కడ ఆయన సొంతూరు కాబట్టి దీన్ని పూర్తిగా అంగరంగ వైభవంగా సిద్ధం చేస్తున్నారు. తన సొంత ఊర్లో ఆహ్, సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు రిసెప్షన్ వేడుకలను కూడా సర్వం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మనం విజువల్స్‌లో చూసినట్టు ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ స్టేజ్‌ని చూస్తే గనక ఈ స్టేజ్ ఏంటంటే ఇక్కడే లక్ష్మీనారాయణ స్వామి వ్రతానికి సంబంధించి ఆ జంట ఇద్దరు కూడా ఇక్కడే కూర్చొని స్వామివారికి వ్రత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి సిట్యుయేషన్. దీనికి సంబంధించి విజయ్ దేవరకొండకు సంబంధించినటువంటి మేనేజర్స్ కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వారంతా కూడా ఈ ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా. ఎందుకంటే ఇదంతా చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు కాబట్టి చాలా వీఐపీ మూవ్‌మెంట్ ఉంటుంది. మేజర్‌గా సినీ హీరోలను మినహాయిస్తే మిగతా జిల్లాకు సంబంధించినటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కలెక్టర్లు, ఎస్పీలు లేదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వారందరికీ కూడా ఆహ్వానం అందినటువంటి సిట్యుయేషన్. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి అన్నీ కూడా దగ్గరుండి చూస్తున్నటువంటి సిట్యుయేషన్. ఇక ముఖ్యంగా ఆ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సోషల్ మీడియాలో పూర్తిగా ట్రెండ్ అవుతుంది. ఒక్క ఫోటో లేదా వీడియో షేర్ అవుతే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. పూర్తిగా ఇదంతా కూడా సంచలనంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇది కాస్త చాలా హాట్ టాపిక్‌గా మారబోతుంది. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నటువంటి ఆయన ఫామ్ హౌస్‌ని చూడొచ్చు. పక్కలే తుమ్మన్పేటకు సమీపంలోనే ఆయన ఫామ్ హౌస్ నిర్మాణం చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రముఖులతో పాటు వస్తారు కాబట్టి ఇక మేజర్‌గా ఇక్కడ వచ్చేవారికి ఒక చిన్న సజెషన్ చేస్తున్నారు వాళ్ళు. అందరికీ లేదు, మేజర్‌గా పాస్‌లు ఉన్న వారికే లోపలికి అనుమతి. మిగతా అభిమానులందరూ కూడా బయట ఏర్పాట్లను చేశారు. అంటే వారికి సంబంధించినటువంటి భోజనాలు. దాదాపు 10,000 మందికి పైగా అనుకుంటున్నారు. బట్ అంతకుమించి ఎక్కువ వచ్చినా కూడా వచ్చిన వారికి ఎక్కడ ఇబ్బంది రాదు. వారికి భోజనాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని చెప్తున్నారు. మనం చూస్తున్నాం, అక్కడ కూడా చూస్తున్నాం. ఆ ఏర్పాట్లను కూడా దగ్గరుండి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే